అందరికీ కూడా నా పేరు హరిణి. నేను మా హస్బెండ్ ఈ పవన్ రాజ్ ఇద్దరం కలిసి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. మా హస్బెండ్ సినిమాటిక్ అండ్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్. సో ఈ బిజినెస్ మేము తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే కనుక 3 జనరేషన్ సెక్యూర్ ఇన్కమ్, దాంతోపాటు మనతో పాటు ఎంతోమంది లైఫ్ని మార్చే అవకాశం అనేది ఈ ప్లాట్ఫామ్లో ఉంది. అదే కనుక మన ఫీల్డ్లో చూస్తే కనుక ఎవరికి కూడా మనం లైఫ్ని చేంజ్ చేయలేము. ఎవరిది కూడా నేర్పించగలుగుతాం ఫోటోగ్రఫీ అనేది, కానీ లైఫ్ని చేంజ్ చేయగలుగుతాం. ఇక్కడ ఈ బిజినెస్ అర్థం కావాలంటే మొత్తం కేవలం మన యాటిట్యూడ్ మీదనే ఉంటుంది. చూడండి, మనకు అక్కినేని నాగేశ్వరరావు సెలబ్రిటీస్ తీసుకున్న అక్కినేని నాగేశ్వరరావు అయినా కానీ వాళ్ళందరూ ఎంత గొప్ప వ్యక్తులో మనకు తెలుసు. వాళ్ళ కొడుకు అలా అనేసి ఊరుకున్నారా, ఖాళీగా కూర్చున్నారా? మా నాన్న గొప్ప వ్యక్తి కాబట్టి కోట్లు ఉన్నాయి మాకు అనేసి కూర్చోలేదు. అతను కూడా వర్క్ చేస్తూ ఒక చిన్న మళ్ళీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి అనేసి వర్క్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఎవ్వరూ కూడా ఇక్కడ చూస్తే కనుక ఒక 30,000-40,000 ఇన్కమ్ రాగానే అందరూ సైలెంట్ అయిపోతాం, మాకు అవసరం లేదు అనేసి. కానీ ఈ బిజినెస్ అవకాశం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా lakhs of rupees ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మీరందరూ కూడా డెసిషన్ తీసుకొని బిజినెస్ని బిల్డ్ చేయండి. అండ్ మా ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 470 రూపీస్ అండ్ హైయెస్ట్ చెక్ వచ్చి 5 lakhs rupees ప్లస్ ఉంది. సో ఈ బిజినెస్ ద్వారా మేము 12 lakhs ప్లస్ బ్రాండ్ న్యూ ఎటికా కార్ అనేది తీసుకున్నాం, టాప్ అండ్ మోడల్. అండ్ మా టీంలో కూడా 35 కార్స్ అనేది వచ్చినాయి. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, అప్లైన్స్ అండ్ మన విన్నింగ్ టీమ్ అండ్ ప్రెస్టీజ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్యామల. మేము గజ్వేల్ నుంచి రావడం జరిగింది. మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలలో మేము ఈ బిజినెస్ రాకముందు అగ్రికల్చర్ అండ్ హౌస్ వైఫ్గా ఉన్నాను. కానీ ఈ బిజినెస్కి వచ్చినాక బిజినెస్ ఉమెన్గా మారాను. ఈ బిజినెస్ మా సారు నేను ఇద్దరం కలిసి చేయడం జరుగుతుంది. ఇక్కడ హస్బెండ్ చేసినప్పుడు లేడీస్ సపోర్ట్ చేస్తే చాలా తొందరగా సక్సెస్ కావచ్చండి. మేము 4 ఇయర్స్లో బండి కూడా మెయింటైన్ చేయలేని వాళ్ళము, కానీ కార్ తీసుకున్నాం, షోరూమ్ కారు. మళ్ళీ మాకు వచ్చే చెక్కుతో అమానతం అది బండి తీసుకోవాలనుకున్నాము, కానీ 2 lakhs వర్త్ గల ఒకే మంత్ శాలరీతో బండి తీసుకోవడం జరిగింది. మళ్ళీ మా గోల్డ్ కూడా బ్యాంక్లో పెట్టుకోవడం జరిగింది, ఆ గోల్డ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ దేనివల్ల సాధ్యమైంది అంటే వెస్టేజ్లోనే. ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ని వదులుకోకండి. ప్రతి ఒక్కరు బిజినెస్ చేసి సక్సెస్ అవుతారు. ఇది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీ కూడా మనకు సపోర్ట్ చేస్తూ చేయలేదని మనము చేస్తాము అని చెప్పేసి వెస్టేజ్ మన తోడుంది. ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు భవాని. ఈ బిజినెస్లోకి రాకముందుకు నేను ఒక వ్యవసాయ పనులు చేసేవాడిని. మా సార్ ఒక వివోలో వర్క్ చేసేవాడు. కానీ ఈ బిజినెస్లో మా సార్ నేను ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. ఈ బిజినెస్ మేము ఆపర్చునిటీ తీసుకొని ఒక 5 years అవుతుంది. ఇందులో మా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి. మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్న బైక్ కూడా మేము చేంజ్ చేయలేము. కానీ ఈ బిజినెస్ ద్వారా మంచి లగ్జరీ కార్ తీసుకున్నాము. మొన్ననే గోల్డ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయండి. ఏదైనా సరే ఒకటి నిర్ణయం తీసుకొని ముందడి వేస్తే మంచి సక్సెస్ వస్తుందండి. ఆలోచించుకుంటూ ఉంటే అక్కడనే మనకు సక్సెస్ అనేది రాదు. ఏదైనా ధైర్యం చేస్తేనే మంచి సక్సెస్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మంచి సక్సెస్ని తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. విషయం గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు సంధ్యారాణి. నేను గజ్వేల్ దగ్గర నుండి వచ్చాము. ఈ బిజినెస్లోకి రాకముందు నేను టైలరింగ్ చేసేదాన్ని. ఈరోజు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా మీ ముందరున్నాను. మరి ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసినామంటే మాకు చాలా డ్రీమ్స్ ఉంటాయి. కార్ కావాలి, హౌస్ కావాలి, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలి, ఇట్లా చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటుండే. కానీ మేము ఉండేది మాత్రం మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్లాంటి డ్రీమ్స్ నెరవేరవు. కానీ ఒక 5 సంవత్సరాల క్రితం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం వల్ల బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను సింగిల్గా ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. ఈరోజు ఫ్యామిలీతో కలిపి ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను. ఇంతకుముందుకు దీపక్ సార్ చెప్పింది కదా, కార్ అచీవ్ చేసి సార్ వాళ్ళు అంటే మేడం వాళ్ళు కార్ అచీవ్ చేస్తారు, హస్బెండ్ డ్రైవింగ్ చేస్తారని. కానీ నేనేం చేసిన అంటే నేను కార్ అచీవ్ చేసిన మా సార్ని పక్కన కూర్చోబెట్టుకొని నేను డ్రైవింగ్ చేస్తున్నాను. బాగుంటుందా? చాలా పెద్ద డ్రీమ్ అండి. ఏం డ్రీమ్ అంటే అది మా సార్ 30 years నుంచి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసిండే. మా సార్ సాలరీ 40,000. కానీ నా డ్రీమ్ ఏంటంటే మా సార్ని జాబ్ నుండి ఫ్రీ చేయాలని. లాస్ట్ 8 months బ్యాక్ మా సార్ని జాబ్ నుండి ఫ్రీ చేయడం జరిగింది. ఈరోజు మా సార్ జాబ్ చేయట్లేదు. ఈరోజు ఖాళీగా మా ఇంట్లోనే ఉంటున్నాడు. అంటే ఎంత పెద్ద డ్రీమ్ ఒకసారి
చేయాలనుకున్నా నేను. ఓకేనా? అలాగే మొన్ననే 26 రోజు మా సార్ బర్త్డే అయింది. చాలామంది అనుకుంటారు బర్త్డేలో మ్యారేజ్ డేలో వస్తే సార్ వాళ్ళు మనకు గిఫ్ట్ ఇవ్వాలని. కానీ నేనేమనుకున్నా అంటే 26 రోజు మా సార్ బర్త్డే ఉండే, మా సార్కి నేనే గిఫ్ట్ ఇచ్చిన గోల్డ్. అంటే సార్ చెప్పింది అక్షరాల నిజం. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం 100%. ప్రతి ఒక్క రంగంలో మనం ఉన్నాం, వెస్టీజ్ ఎందుకు చేయలేం, అవునా కదా? కాబట్టి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం, మనకంటూ ఒక గుర్తింపు ఉండే అవకాశం వెస్టీజ్లోనే ఉంది. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ. ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్కి అందరికీ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు తేజస్వి అండి. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము. ఒక 4 years బ్యాక్ వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ టీచర్ అనమాట, 7,000 శాలరీ. బట్ ఇక్కడ వెస్టేజ్లోకి కరోనా టైంలో జాబ్స్ అన్నీ పోయినాయి కదా అందరికీ. సో అట్లనే జాబ్స్ పోయినాయి అనమాట. అక్కడ జాబ్ లేదు కాబట్టి వెస్టేజ్లో ఒక 5-10 వేలు ఇన్కమ్ వస్తే చాలు, 5,000 to 10,000 ఇన్కమ్ వస్తే చాలు అనుకొని బిజినెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. బట్ ఈరోజు మంత్లీ 5 lakh ప్లస్ ఇన్కమ్ ఆన్ చేస్తూ ఉన్నాం వెస్టేజ్. సో దీని అందరికీ కారణం ఒక్కటే డెసిషన్ అండి, ఒక్కటే నిర్ణయం. ఒక్క క్షణంలో జీవితం మారకపోవచ్చు, కానీ ఆ ఒక్క క్షణం ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల జీవితం మారుతుంది. సార్లో సో ఆ ఒక్క క్షణమే అన్నమాట. మా ఫ్రెండ్స్ దాసు సార్, పూర్ణిమ మేడం వాళ్ళు మాకు ప్లాన్ చెప్పడానికి వచ్చినప్పుడు, వాళ్ళు వేరే మీటింగ్లో ఉన్నప్పుడు మేము వాళ్ళని కలవడానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ప్లాన్ చెప్పడానికి రావడం కొంచెం ఆలస్యం అయిందనమాట. కొంచెం లేట్ అవుతుంది అనేసి మా హస్బెండ్ వెళ్ళిపోదాంలే మీరు కలవరేమో అన్నారు. బట్ నేను ఒక్క క్షణం వెయిట్ చేసి మనం ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాం, వాళ్ళని కలిసి వెళ్దామని చెప్పి మా హస్బెండ్కి సర్ది చెప్పడం, ఆ ఒక్క క్షణం నేను తీసుకున్న నిర్ణయమే ఈరోజు నెలకు 5 lakh ప్లస్ ఇన్కమ్. సో వెస్టేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి ఫాస్ట్వేర్ బ్రాండ్ డైరెక్టర్ 17,196 రూపీస్ అండ్ హైయెస్ట్ ఇన్కమ్ 5,11,000. సో ఆ ఒక్క క్షణం నేను తీసుకున్న నిర్ణయమే వెస్టేజ్లో జాయిన్ అయిన సెకండ్ ఇయర్ 30 lakhs వరకు 1 acre ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ ఇయర్ 40 lakhs వరకు ఓపెన్ ప్లాట్ 200 square yards బొంగళూరు ORR దగ్గర తీసుకోవడం జరిగింది. అండ్ ఫోర్త్ ఇయర్ 60 lakhs వరకు ఓపెన్ ప్లాట్ 200 square yards టూకేంజాల్లో ఇంకో ప్లాట్ తీసుకోవడం జరిగింది. సో బిఫోర్ వెస్టేజ్ మా హస్బెండ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. బిఫోర్ వెస్టేజ్ ఆయన డిపార్ట్మెంట్ లోన్ పెట్టి ఒక ప్లాట్ తీసుకున్నామండి షాద్నార్లో, అది కూడా లోన్ తీసుకొని ఈఎంఐ ఆప్షన్. బట్ వెస్టేజ్లోకి వచ్చిన ఈ 4 yearsలో 3 properties పర్చేజ్ చేయడం జరిగింది వితౌట్ లోన్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. మీ అందరికీ ఈ అవకాశం ఉందండి. అండ్ మేము జాయిన్ అయ్యి 4 years, ఈ 4 years మేము జాయిన్ అయ్యి 4 years కానీ 5 countries మేము ఫారిన్ టూర్స్ వెళ్ళడం జరిగింది. సో థాయిలాండ్, దుబాయ్, ఖతర్, జర్మనీ, స్విట్జర్లాండ్ 5 countries. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీకు ఇంకా మీరు ఎక్కువ కంట్రీస్ తిరగవచ్చు. మేము అందరం కరోనా టైంలో జాయిన్ అయిన కాబట్టి తక్కువ కంట్రీస్ తిరిగినాం. సో ఇప్పుడు ఇయర్లీ 3 foreign tours చేస్తారు. సో మీ అందరికీ మాకంటే మంచి అవకాశం ఉందండి. టేక్ ఎ రైట్ డెసిషన్. ఇంత మంచి అవకాశం కల్పించిన వెస్టేజ్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.